తెలంగాణ రాష్ట్రం నుంచి ఇండియా వైడ్ గా పాపులారిటీ తీసుకొచ్చినటువంటి నాయకులు ఇద్దరు ఉన్నారు. ఒకటి పివి నరసింహారావు గారు, ఆయన ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అయిన తెలంగాణ నుంచి. ఇవాళ ఆయన జయంతి సందర్భంగా పివి నరసింహారావు గారిని మనందరం కూడా తలుచుకోవాలి. వారికి హృదయపూర్వకంగా మన రాష్ట్రానికి దేశానికి సేవ చేసినందుకు నివాళులు అర్పిస్తా ఉన్నాం చాలా ఘనంగా. అట్లానే తెలంగాణ రాష్ట్రంలో ఒకరు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయి మన రాష్ట్రం పేరు నిలబెడితే, కేసీఆర్ గారు మీ అందరికీ తెలుసు అనుకుంటా, జై తెలంగాణ మీ అందరికీ తెలుసు అనుకుంటా. ముందు తెలంగాణ వాజ్ నాట్ ఎ సెపరేట్ స్టేట్. ఒక 20 years ముందు ఎక్కడుందే తెలంగాణ వాజ్ మర్జ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో తెలంగాణ ప్రైడ్ కోసం కొట్లాడి తెలంగాణను సెపరేట్ స్టేట్ చేసి ఇండియన్ పొలిటికల్ మ్యాప్ మార్చినటువంటి మరొక నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారి ఐడియాలజీతోని పుట్టినటువంటి సంస్థనే తెలంగాణ జాగృతి. కేసీఆర్ గారికి ఇంకొక టీచర్ ఉండే, గురువు ప్రొఫెసర్ జయశంకర్ గారు. సో ప్రొఫెసర్ జయశంకర్ గారు, కేసీఆర్ గారు, వాళ్ళిద్దరు ఐడియాలజీతోని తెలంగాణ జాగృతి అనే సంస్థ స్టార్ట్ అయింది. అదేదో ఇప్పుడు సంస్థ కాదు, కొత్తగా పెట్టింది కాదు. 2006 నుంచి తెలంగాణ జాగృతి ఈజ్ ఎ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. సో మీ అందరికీ ఈ విషయం ఎందుకు మళ్ళీ చెప్పాలనుకున్నా అంటే, చాలా ఇన్స్టాల్స్ స్క్రోల్ చేసి అలవాటు అయిపోయింది మనకు. సో ప్రెసెంట్ కరెంట్ మూవ్మెంట్ తెలుసు కానీ హిస్టరీ ఎక్కువ మందికి తెలియదు. కాబట్టి ఆ హిస్టరీ ఐడియా ఉండాలని చెప్పి నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. తెలంగాణ జాగృతి స్టార్టెడ్ ఇన్ 2006. ఇప్పటి నుండి ఇప్పటి వరకు తెలంగాణ కోసం మాత్రమే పనిచేస్తా ఉన్నాం. ఎందుకే అందరూ అంతగానో మాట్లాడుతున్నారు? వినిపిస్తుందా? మైక్ వెనక వరకు వినిపిస్తుందా? వినిపిస్తా సార్, ఓ వేసుకోండి అట్లా. సో నా రిక్వెస్ట్ మీ అందరితో ఏంటంటే, వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ తెలంగాణస్ ఐడెంటిటీ ఈస్ ప్రిజర్వ్డ్. వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ ఇట్ షుడ్ బి ఎ moment of pride for all of us to say Jai Telangana. Etla? Jai Telangana. If we are greeting anybody, we are saying Jai Telangana. If you are picking up the phone, we are going to say Jai Telangana. If you are talking about anything, Jai Telangana. If you are fighting about anything, Jai Telangana. We should not forget Jai Telangana, even if we forget breathing. Enduku cheptunna ante, just because oka 60 years kinda మనం మర్చిపోయినాం కాబట్టి మనని తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపేసింది. మనకు సెపరేట్ ఐడెంటిటీ లేదు, రైట్స్ లేవు, మన వాటర్ తీసుకుపోయినరు, మన జాబ్స్ తీసుకుపోయినరు. అందుకోసం ఫైట్ చేసి స్టేట్ తెచ్చుకున్నాం. 10 years అయింది. 10 years మంచిగా ఉన్నాం. మెనీ పీపుల్ వేర్ హ్యాపీ. ఇప్పుడు మీరు గల్లీలలో తిరుగుతుంటే కూడా మీరు చూస్తుంటారు. ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారిని నేనైతే ఎన్నడూ వినలే. అన్ని బూతులు, అంత భాష మరి అట్లా తిడతా ఉన్నారు. అదే కేసీఆర్ ఉన్నప్పుడు he tried to serve the last mile person also, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళ కోసం కూడా. సో తెలంగాణ జాగృతిలో జాయిన్ అయిన వాళ్ళందరినీ కూడా నేను కోరేది ఒకటే, నా డ్రీమ్ ఒకటే, యూత్ పాలిటిక్స్ లకు రావాలి. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకున్నా యూత్ పాలిటిక్స్ లకు రావాలి. యూత్ హ్యాస్ టు టేక్ ఇంట్రెస్ట్ ఇన్ పాలిటిక్స్. ఓన్లీ దెన్ తెలంగాణ విల్ ప్రోగ్రెస్. దట్ ఈస్ మై వెరీ వెరీ ఫర్మ్ బిలీఫ్. అందుకనే టీజే యూత్, వైఎఫ్, టీజే ఎస్ఎఫ్ రెండు కూడా స్ట్రెంగ్తన్ చేస్తా ఉన్నాం. లక్షలాదిగా స్టూడెంట్స్ ని జాయిన్ చేసుకుంటాం, లక్షలాదిగా యువతను జాయిన్ చేసుకొని ఏం చేస్తాం? ఓన్లీ 2 issues. స్టూడెంట్స్ కి సంబంధించి ఏం ఇష్యూ ఉన్నా, ఫీ రీఎంబర్స్మెంట్ రాకపోతే చాలా మంది అడగలేని వాళ్ళు ఉంటారు. అందరూ మంచి బ్యాక్గ్రౌండ్ నుండి ఉన్నారు, కొంత పేద బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళందరికీ హెల్ప్ అయ్యేటట్టు వాళ్ళ గొంతుగా మనం క్వశ్చన్ చేస్తాం. వీ విల్ ఫైట్ అంటిల్ ఫీ రీఎంబర్స్మెంట్ ఈస్ గివెన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. యాజ్ ఆన్ టుడే కూడా 8,000 crores పెండింగ్ ఉంది. సో అది వచ్చేంత వరకు కూడా రాము యాదవ్, టీజేఎస్ఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్, వారి ఆధ్వర్యంలో కంపల్సరీ స్టూడెంట్ ఫీ రియంబర్స్మెంట్ మీద పనిచేయాలని చెప్పి నేను మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా. మా ఆడపిల్లలు వచ్చిండ్రు, చిన్ను వాళ్ళకు కూడా పదే నేను చెప్పిన ఒకటే, మనకు స్కూటీలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రామిస్ చేశారు. ఎవరికి? ఆడపిల్లలకి 18 years అండ్ అబౌవ్. అవునా కదా? దానికోసం ఫైట్ చేయాలా మరి? ఆడపిల్లల స్కూటీలు మనకెందుకులే అనుకుంటురా? లేదు కదా, మగపిల్లలు కూడా ఫైట్ చేయాల్సిందే. సో స్కూటీల కోసం కంపల్సరీ టీజేఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రతి కాలేజ్ లో ఫైట్ చేద్దాం, ప్రతి కాలేజ్ లో కమిటీ వేసుకుందాం. స్కూటీలు ఇచ్చేంత వరకు రేవంత్ రెడ్డి గారు నిద్ర పోకుండా చేద్దాం. ఓకేనా? ఓకే, గట్లాంటి రా. జై తెలంగాణ అనాలి, ఏమనాలి?
ఇంకొక మాట చెప్తాను నేను ఇలా, జై తెలంగాణ అంటే మంచి ఇక్కడ నుండి రావాలంటే పిడికిలెత్తి జై తెలంగాణ. నేను ఎప్పుడు ఒకటే అంట, జై తెలంగాణ అన్నప్పుడు పిడికిలెత్తని వల్ల నేనైతే తెలంగాణ వాళ్ళు అనుకోను బై. ఓకేనా? ఒకసారి చూస్తే ఎంతమంది తెలంగాణలో ఉన్నారు. నాట్ బ్యాడ్. జై తెలంగాణ. ఇవాళ అన్ని ఏరియాస్ నుండి పెద్ద ఎత్తున వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అయితే మనం స్టూడెంట్స్ ఇష్యూస్, యూత్ ఇష్యూస్ మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులు వాళ్ళకి భయమై నిన్న ఒక పెద్ద నాయకుడు, ఇదివరకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే పెద్ద నాయకుడు, ఆయన ఏమంటాడంటే మీ ఆడవాళ్ళకి ఎందుకు పాలిటిక్స్, మంచిగా బతుకమ్మలు ఆడుకోవచ్చు కదా అని అంటున్నాడు. నేనేమంటున్నా, మీ కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టి వల్ల, కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారు చనిపోయినాక ఇందిరాగాంధీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ అనేది లేదు, ఆమె వల్ల బతికింది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు చనిపోతే క్రైసిస్ లో ఉంటే సోనియా గాంధీ గారు కాపాడింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ బతుకుంది. ఇప్పుడు మరి మహిళలు అవసరం లేదంటే ప్రియాంక గాంధీ గారిని ఎందుకు తెచ్చుకున్నారు, ఆమెను ఎందుకు ఎంపీ చేసిండ్రు? మన స్టేట్ ఇన్ఛార్జ్ ఎవరు? మహిళ మీనాక్షి నటరాజన్. అన్నిటికన్నా ఎక్కువ నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ గారిని, రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఇది మీ పార్టీ అఫీషియల్ వ్యూనా? ఆడవాళ్ళు కేవలం బతుకమ్మలు ఆడుకోవాలా? ఆడవాళ్ళు పాలిటిక్స్ మాట్లాడొద్దా? ఆడవాళ్ళు వచ్చి పని చేద్దా? దీన్ని మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. ఇట్లా అడ్డగోలుగా ఆడవాళ్ళ మీద మాట్లాడినటువంటి మీ జగ్గారెడ్డి మీద ఏం చర్య తీసుకుంటుందో ఇలా తెలంగాణ మహిళా లోకం అంతా కూడా చూస్తుంది. మీరు చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో మేము బుద్ధి చెప్తాం. నిర్మలమ్మ అంటే జగ్గారెడ్డి అన్న వైఫ్, ఆమె ఇలా టీఎస్ఐసి చైర్మన్ గా ఉన్నది. నేను నిర్మలమ్మను, జగ్గారెడ్డి అన్న బిడ్డ ఉన్నది జయమ్మ, ఆ అమ్మాయి కూడా పాలిటిక్స్ లా తిరుగుతుంది. నేను వాళ్ళిద్దరిని రిక్వెస్ట్ చేస్తున్నా, అమ్మ మీ నాన్న మహిళలకు క్షమాపణ చెప్పే వరకు జర ఇంటికి వస్తే ఫుడ్ పెట్టకండి అమ్మా, ఎందుకంటే మహిళలు లేకుండా ఏమీ కూడా నడవదు. కానీ మహిళల మీద అడ్డగోలుగా నోరుబారేసుకున్నటువంటి జగ్గారెడ్డి గారిని వారి కుటుంబ సభ్యులే బాగు చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇక మనకు వీళ్ళ కోసం మనం పర్సంటేజ్ ఇవ్వండి, 42% రిజర్వేషన్ ఇవ్వండి అని జాగృతి 4 ఫ్రంట్ లో ఉండి ఫైట్ చేస్తుంది. దాంతో బీజేపీ వాళ్ళకి భయం పట్టుకున్నది. వాళ్ళేంది, రఘునాథ్ లాయర్ ఉంటాడు, ఆయన లాయర్ అంటే తెలుగులో వకీల్ అంటారు, మీకు తెలుసా? ఆయన వకీల్ కాబట్టి వంకర టింకర మాట్లాడొచ్చు అనుకుంటున్నాడు. ఏది వస్తుంది మాట్లాడిండు నిన్న. నేను రఘన్నను ఒకటే అడుగుతున్నా, రఘన్న మెదక్ నుండి ఎంపీగా ఉన్నారు మీరు, మీ బీజేపీ వాళ్ళు బీసీ బిల్లు పాస్ చేసి పంపరా? ఇది ఒకటే మాట స్ట్రేట్ గా చెప్పు, నువ్వు వంకర టింకర మాట్లాడకు. బీజేపీ వాళ్ళు బీసీ బిల్లు మీ దగ్గర ఉన్నది, అక్కడ పంపరా? మీకు బీసీల మీద ప్రేమ ఉన్నదా లేదా? ఇది ఒకటే మాట సీదా చెప్పు. నీ వకీల్వు బాగా తెలివి ఉందని ఎక్స్ట్రా మాటలు మాట్లాడితే తెలంగాణ బీసీలంతా కూడా మీ బీజేపీ సంగతి ఖచ్చితంగా చూస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి ఇక్కడికి వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరినీ నేను చాలా పర్టికులర్ గా రిక్వెస్ట్ చేస్తున్నా, సోషల్ సర్వీస్ కానీ, సోషల్ కాన్షియస్నెస్ కానీ, ఎన్విరాన్మెంట్ల పట్ల కాన్షియస్నెస్ కానీ లేకపోతే భవిష్యత్ అనేది ఉండదు. మన భవిష్యత్తు మీరే కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ టు టేక్ interest in the future of Telangana. Let us serve the society of Telangana. Let us make Telangana proud again. Next time nanu ever kalsina మీ అందరూ ఏమని అంటారు? ఒకటే మాట, జై తెలంగాణ. థ్యాంక్ యూ. కీప్ అప్ ద స్పిరిట్. జై తెలంగాణ.